మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత వాళ్ళని అడుగుతున్న ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తా అధ్యక్ష. ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. నిన్న మీరు మాట్లాడుతుంటే అనేక అంశాల లోపల మాట్లాడితే బట్టలు కూడా తీస్తా, ప్రతిపక్షాలే బట్టలు కూడా తీస్తా, జర్నలిస్టుల బట్టలు కూడా తీస్తా. అయ్యా నీ బట్టలు కూడా తీస్తే ఫ్యాంటసీ ఏందో నాకు అర్థమవుతలేదు. ఈ బట్టలు కూడా తీసుడు ఏందో ఏ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడంగా మేము చూడలేదు. ఈ బట్టలు కూడా తీసే ఫ్యాంటసీ కొత్తగా వింటున్నావు. ఏం బట్టలు కూడా తీసి ఏం చూద్దాం అనుకుంటున్నావు? బట్టలు కూడా తీసి నువ్వు చేయాలని ఏమనుకుంటున్నావో మాకు అర్థం కావడం లేదు. దయచేసి మీ భాష కూడా ఒక చట్టసభలో మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మీ భాష మార్చుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.